తనిఖీల భరణి గారు ఒక వీడియో పోస్ట్ చేశారు. ఈ మధ్య సోషల్ మీడియా వేధిస్తుంది గట్టిగా అని చెప్పేసి, నేను ఒక వర్గాన్ని వైపు సపోర్ట్ చేస్తున్నట్టు లేదా ఇంకో వర్గాన్ని కించపరుస్తున్నట్టు ఇట్లా నోటికి వచ్చింది పెట్టేసి ఆయన శివభక్తిని చాటుతున్న సందర్భంలోనే ఆయన విష్ణు ద్వేషిగా ప్రస్తావిస్తూ థంబ్నెయిల్స్ పెట్టి, అంటే ఈయన శివుణ్ణి ఎక్కువ ఇష్టపడతానని చెప్పడంలో నేను అన్ని మతాల్ని అన్ని ధర్మాల్ని గౌరవించే వ్యక్తిని. ఈయన ఇస్లాంకి వ్యతిరేకి అన్న టోన్లో ఒక ఇది పెట్టడం, కోర్టుకి వెళ్ళి మీరు అన్నట్టుగా ఒక ప్రొటెక్షన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే క్రియేట్ అవుతుంది. అందుకని మైక్కి దూరంగా ఉండటం మంచిది అని చాలా కాలంగా అనుకుంటున్నాడు ఆయన. భరద్వాజ గారు, తనిఖీల భరణి గారు ఒక వీడియో పోస్ట్ చేశారు. అవును, సోషల్ మీడియా వేధిస్తుంది గట్టిగా అని చెప్పేసి, కొన్ని సరదాగా ఉన్నప్పటికీ కొంత బాధ కలిగించే విషయాలు చేస్తుంది అని చెప్పేసి, అది ఏంటి ఈ విషయంలో ఆయన అంటే తనవి కాని అభిప్రాయాలు తనకు ఆపాదిస్తూ థంబ్నెయిల్స్ పెడుతున్నారు అనేది ఆయన ప్రధానంగా చాలా కాలంగా బాధపడుతున్నారు. అందుకని కొంచెం మైక్కి దూరంగా ఉండాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆయన. అయ్యో, అంటే ఆయన శివభక్తుడు. ఆ సందర్భంగా ఆయన ఆటకథరా శివ ఇలాంటి రాసి ఆయన బహిరంగ వేదికల మీద పాడిన సందర్భాలు ఉన్నాయి. అవును. అయితే ఈ సందర్భంగా ఆయన శివభక్తిని చాటుతున్న సందర్భంలోనే ఆయన విష్ణు ద్వేషిగా ప్రస్తావిస్తూ థంబ్నెయిల్స్ పెట్టి వార్తలు రాసేసినటువంటివి చూశాడు ఆయన. ఓకే ఓకే, అంటే ఈయన శివుణ్ణి ఎక్కువ ఇష్టపడతానని చెప్పడంలో మిగతా వాళ్ళని ద్వేషిస్తాను అనే మీనింగ్ తీసుకున్నారు వాళ్ళు. ఆ మీనింగ్ తీసుకుని ఈయన విష్ణు ద్వేషి అని చెప్పి అయ్యో థంబ్నెయిల్ పెట్టేసి వాళ్ళు సర్క్యులేషన్లో పెట్టేసుకున్నారు. అంటే ఈయన ఎక్కడికి వచ్చినా ఈ శివతత్వం గురించి మాట్లాడే ప్రయత్నమే చేస్తాడని చెప్తూ, ఈయన విష్ణుద్వేష్ కావటం వలన ఇది మాట్లాడుతున్నాడు అగ్రెసివ్గా అనే టోన్లో తీసుకెళ్ళటం వలన ఇబ్బంది అవుతోంది. అంటే ఇది చూసినటువంటి వార్త చూసినవాడో థంబ్నెయిల్ చూసినవాడో ఈయనతో ఇంటరాక్ట్ అవుతాడు కదా, ఏంటండి మీరు మరీ ఇలా స్టాండ్ తీసుకుని మాట్లాడటం ఏంటంటే ఈయన గాయపడతాడు. అదే కదా, నేను అలా కాదు అని. అది అక్కడ వరకు ఆ ఫ్రేమ్లో జరిగిన గొడవ. ఇప్పుడు యుద్ధం జరుగుతోంది అక్కడ. అవును, అక్కడ యుద్ధం జరుగుతోంది. అమెరికా ఇరాన్ మీద దాడి చేయటం మాత్రమే కాదు, ఖొమైనీని చంపేసినటువంటి పరిస్థితి. దాని మీద సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది. ఒక దేశం ఇంకో దేశపు అధినాయకుడిని వెళ్ళి చొరవ చేసి చంపేయటం అనేది ఆ దేశపు అంతర్గత వ్యవహారాల్లో ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని వెళ్ళటం అది ఈ రోజున కొత్త కాదు. గతంలో కూడా గల్ఫ్లోనే సద్దాం హుస్సేన్ మీద కూడా ఇలాగే దాడి జరిగింది. ఈ మధ్య వెనిజులాలో కూడా దాడి జరిగింది. అక్కడ దేశాధ్యక్షుడిని కంట్రోల్లో తీసుకున్నారు. గతంలో పనామా అనే దేశం మీద కూడా ఇలాగే దాడి చేసింది అమెరికా. కాబట్టి ఈ అమెరికా చొరబాటు ధోరణి, దానికోసం వాళ్ళు కల్పించేటువంటి కొన్ని కథలు, అంటే యురేనియం నిల్వలు పెంచుకుంటున్నాడు ఖొమైనీ అనేది ప్రధానమైన విమర్శ. సద్దాం హుస్సేన్ మీద కూడా అలాంటి విమర్శ చేశారు ఆ రోజుల్లో. ఏమన్నారంటే జీవరసాయన ఆయుధాలు ఉన్నాయి అతని దగ్గర, అది ప్రపంచాన్ని ఆయన పూర్తి స్థాయిలో వినాశనం చేసేస్తాడు అని ఒక భయోత్పాతాలు కలిగించి ప్రచారం ద్వారా ఫైనల్గా ఆయన చంపేసి, ఆ తర్వాత అక్కడ మేము పరిశోధన జరిపాము, అలాంటివి ఏవీ లేవన్నారు చంపేసిన తర్వాత. ఇక్కడ కూడా దాదాపు అలాంటి పరిస్థితే రిపీట్ అవుతోంది. సరే, దీని మీద ఒక చర్చ జరుగుతోంది. ఈ సందర్భంలో ఖొమైనీ క్యారెక్టర్ మీద చర్చ జరుగుతోంది. అదే చాలా ఆ చర్చలో ఆయన ఒక నియంత ఇంకో నియంతని చంపేయటాన్ని మనం ఎలా సమర్థిస్తాం అన్న టోన్లో ఒక రెండు శిబిరాలుగా మారిపోయి నడుస్తోంది చర్చ. దీనిలోకి అంటే ఇంకొక యాంగిల్, ఇప్పుడు ఖొమైనీ మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తూ అమెరికా చేసిన దాని గురించి మనం ఏం మాట్లాడకుండా ఉండటం మంచిది అన్న టోన్లో మాట్లాడుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు సెంట్రిస్టిక్గా. ఈ సెక్షన్లో నుంచి కొంతమందిని డీవియేట్ చేయటం కోసం వీళ్ళ మీద టార్గెట్ చేస్తున్నారు. టార్గెట్ చేసి ఇలా భరణి గారు లాంటి వాళ్ళు ఇంకెక్కడో మాట్లాడిన విషయాలని బయటకు లాక్కొచ్చి ఆయన ఈ సందర్భానికి లింక్ చేస్తున్నారా, ఈ సందర్భానికి లింక్ చేసి థంబ్నెయిల్ పెట్టేస్తున్నారు. ఓహో, థంబ్నెయిల్ పెట్టేసి ఈయన ఇస్లాంకి వ్యతిరేకి అన్న టోన్లో ఒక ఇది పెట్టడం, అది ఎవరో చూసి ఈయనకి రిఫరెన్స్ ఇచ్చేసరికి ఈయన గాయపడ్డాడు. అసలు ఆ యుద్ధం గురించి ఆయన మాట్లాడాల్సిన ప్రోగ్రాం లేదు ఆయనకి. ఆయనేమీ పొలిటికల్ యాక్టివిస్ట్ కాదు ఒకటి. రెండోది
మతము రాజకీయము మిక్స్ చేసి నడుపుతున్నటువంటి సంస్థలు కొన్ని ఉన్నాయి. ఆ సంస్థలతో ఏ సంబంధాలు లేనివాడు తనికెళ్ళ భరణి. కాబట్టి ఆయనకి ఏ విధంగా చూసినా ఈ యుద్ధం మీద రియాక్ట్ అవ్వాల్సినటువంటి సందర్భం కాదు. పర్సనల్గా తనకేవో అభిప్రాయాలు ఉంటాయి. అవి ఇంటర్నల్గా ఆయన పర్సనల్ లెవెల్లో ఆయనతోనూ ఆయన బంధువులతోనూ మాట్లాడుకుంటాడు ఆయన. అంతే తప్ప పబ్లిక్ డొమైన్లో ఆయన ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యానాలు చేసిన చరిత్ర లేదు. ఎప్పుడూ ఏ విధంగానూ మాట్లాడలేదు. ఆయన విష్ణు ద్వేషి అనటం ఎంత దుర్మార్గమో ఇస్లాం ద్వేషి అనటం కూడా అంతే దుర్మార్గం. కాబట్టి 2 ఏరియాల్లోనూ ఆయన దెబ్బలు తినున్నాడు. దాంతో సోషల్ మీడియాలో ఏం జరుగుతోంది అనేటువంటి ఆందోళనతో ఉన్నాడు. ఎందుకు మమ్మల్ని టార్గెట్ చేసి ఇలాగా ఒక సెక్షన్ మనిషిగా ప్రొజెక్ట్ చేస్తున్నారు అంటే, మీరు ముందే ఒక అభిప్రాయం ఏర్పాటు చేసుకుని ఆ అభిప్రాయం ఫ్రేమ్వర్క్లోకి మమ్మల్ని లాగి మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు, మా ఇమేజ్లతో ఎందుకు ఆడుతున్నారు అనేది ఆయన గొడవ. ఓకే. అందుకని మైకుకి దూరంగా ఉండటం మంచిది అని చాలా కాలంగా అనుకుంటున్నాడు ఆయన. అదే సాధ్యమైనంత వరకు అంటే ఏది మాట్లాడినా కానీ ఆ కాంటెక్స్ట్ నుంచి విడదీసి దాడి చేయటంగా జరుగుతోంది. అది ఇది ఇబ్బందికరం కాబట్టి సాధ్యమైనంత వరకు దూరంగా ఉందాం అనే డెసిషన్తో ఉన్నాడు ఆయన. ఆ లెవెల్కి టెర్రరైజ్ చేయగలిగారు. అందుకని ఇప్పుడు ఈ వీడియో సర్క్యులేషన్లో ఉంది, ఆయన దృష్టికి వెళ్ళింది కాబట్టి తను ప్రత్యేకంగా ఒక వీడియో చేసి ప్రజల దృష్టిలో పెట్టే ఉద్దేశంతో ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అదే ఆయన ఆ వీడియోలో కూడా అదే స్పష్టంగా చెప్పాడు. అంటే తనికెళ్ళ భరణి ఆస్తులు చూడండి అని ఒక థంబ్నెయిల్ పెట్టారు. ఏవేవో బిల్డింగ్స్ పెట్టి బోల్డ్ కార్లు అవి పెట్టి దాని ముందు నా ఫోటో పెట్టి అవన్నీ నా ఆస్తులు అని పెట్టారు. పెట్టి తనికెళ్ళ భరణి ఆస్తులు చూస్తే షాక్ అని పెట్టారు వాళ్ళు థంబ్నెయిల్. అది చూసి నేను షాక్ అయ్యాను అన్నాడు ఆయన. సరే, ఇవి వినోదంగా తీసుకోవచ్చు, పర్లేదు. కానీ పర్టికులర్గా ఇలాంటి వీడియోలు ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టినప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేను ఏ మతానికి వ్యతిరేకిని కాదు, ఎవరి ధర్మం వారిది. కాబట్టి నేను అందరినీ సమానంగానే గౌరవిస్తాను. ఈ అభిప్రాయాలున్న నా అభిప్రాయాలకు భిన్నమైనటువంటి ఆర్గ్యుమెంట్తో నా ఫోటో లింక్ చేసి థంబ్నెయిల్ పెట్టడం ఎంతవరకు కరెక్టు. కాబట్టి నా శ్రేయోభిలాషులందరికీ నేను విన్నవించుకుంటున్నాను అన్న టోన్లో చెప్పాడు ఆయన. అదే ఇప్పుడు అందరికీ స్టార్ హీరోలంతా ఎన్టీఆర్ గారు లేకపోతే నాగార్జున, చిరంజీవి గారు వీళ్ళంతా కోర్టుకెళ్ళి ఆర్డర్ తీసుకున్నారు కదా. వీళ్ళు కూడా ఆర్డర్ తీసుకోలేము కోర్టుకెళ్ళి, ఇంకా నా ఫోటోలు కానీ ఏమి వాడొద్దు అని చెప్పి. అది ఏఐ గొడవ. అలాగే మీమ్స్లోను వాటిలోనూ మా ఫోటోలు పెట్టేసి వాడేస్తున్నారు. ఇది ప్రమాదకరం. అంటే వాళ్ళవి కానే అభిప్రాయాలు వాళ్ళ ఫోటో పెట్టి వాడేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇది పర్సనల్ ఇమేజ్కి డ్యామేజ్గా మారుతోంది. అందుకని వీళ్ళందరూ కోర్టుకు వెళ్ళి అక్కడి నుంచి కొంత సెక్యూరిటీ పొందేటువంటి ప్రయత్నం చేశారు, భద్రత పొందే ప్రయత్నం. అలాగే భరణి గారు కూడా ఇప్పుడు కోర్టుకు వెళ్ళి మీరు అన్నట్టుగా ఒక ప్రొటెక్షన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే క్రియేట్ అవుతోంది ప్రతి వారికి. ఈ సందర్భం అంటే ఏదో సందర్భంలో ఈయన ఒక ధర్మం గురించి ఒక ఆవేశపూరితంగా మాట్లాడేసి ఉంటాడు. అంత మాత్రం చేత ఆయన ఇంకో దానికి వ్యతిరేకం అని చెప్పేసి అది పట్టుకొచ్చి ఆ వీడియోకి ఈ థంబ్నెయిల్ పెట్టేయటం ఇది ఖచ్చితంగా దుర్మార్గమే. ఇలాంటి దారుణాలు అంటే వ్యూస్ కోసం చేసేటువంటి కక్కుర్తి పనులేవి. వీటి వలన సెలబ్రిటీ అనే కాదు, ఎవరికైనా సరే వాళ్ళ పర్సనల్ ప్రైవసీకి వెళ్ళిపోయి వాళ్ళవి కాని అభిప్రాయాలు వాళ్ళవిగా చెప్పడం ఖచ్చితంగా వాళ్ళ మీద దాడి చేసినంత దుర్మార్గమే. అందుకని డెఫినెట్గా కేసులు పెట్టచ్చు. ఆయన కొంచెం లీగల్గా ప్రొసీడ్ అయ్యి ఎవరైతే ఆ థంబ్నెయిల్స్ పెట్టారో వాళ్ళ మీద లీగల్గా ప్రొసీడ్ అయితే బాగుంటుంది. వాళ్ళకు కూడా తెలియాలి ఇలాంటివి చేసినప్పుడు తప్పనిసరిగా చర్యలు ఉంటాయి అనేది వాళ్ళకి అర్థం కావాలి. అర్థం కావాలంటే లీగల్గా ప్రొసీడ్ అవ్వటం మార్గం. వీడియో చేసి ఆయన ఎవరితోనూ ఘర్షణ పడాలి అనే ఉద్దేశమే లేదు ఆయనకి. ఆ లేకపోవడం వలన లీగల్గా ప్రొసీడ్ కాకుండా ఇలా వీడియో పెట్టాడు ఆయన. అందుకని వీడియో పెట్టారు బాగానే ఉంది, కానీ లీగల్గా కూడా ప్రొసీడ్ కాకపోతే వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళకి అర్థం చేయించడం ముఖ్యం.